ఈరోజు నీటి గుర్రాన్ని గూర్చి చెప్పబోతున్నాను. నీటి గుర్రం. బైబిల్ తెరచి యోబు గ్రంథం 40వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 15వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న 10 వచనాలను చదువుగా విందాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 15వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు అనగా 10 వచనాలను చదువుగా విందాం. నేను చేసిన నీటి గుర్రమును నువ్వు చూచి ఉన్నావు కదా. ఎద్దువలే అది గడ్డి మేయును. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడలు నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కొమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృజించిన వాటిలో గొప్పది. దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను. పర్వతములలో దానికి మేత మొలుచును. అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగును పర్రల్లోనూ అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. నదీ ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యం విడువదు. అది చూచుచుండగా ఎవరైనను దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రం వేయగలరా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరూ బైబిల్ తెరిచి మీ ముందు పెట్టుకోనండి. ప్రియమైన వారులారా, ఇక్కడ దేవాతి దేవుడు యోబును చూసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ వచన భాగాల్లో ఇప్పుడు చదివిన ఈ 10 వచనాల్లో గమనిస్తే దేవుడు యోబు ఇద్దరు కూర్చొనేసి వాళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు. దేవుడు యోబును చూసి చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? నేను చేసిన నీటి గుర్రమును నువ్వు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును అని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, దేవాతి దేవుడు యోబుకు ఈ నీటి గుర్రాన్ని గూర్చి చెప్తూ ఉన్నాడు. ఇది మనుషులు చెప్పుకునే విషయం కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఈ వాక్యాలను మీరు బాగా వింటేనే మీకు అర్థమవుతుంది. అందువల్ల నేను ప్రతి దాన్ని నిలిపి నిదానించి ఒక్కొక్క విషయాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ 10 వచనాల్లో ఒక మృగాన్ని గురించి రాయబడి ఉంది. ఆ మృగం పేరేంటి చెప్పండి. ఆ మృగం పేరేంటి? గట్టిగా చెప్పండి. నీటి గుర్రం. మనకు మామూలు గుర్రాలు మనం చూసి ఉండొచ్చు, కానీ ఈ నీటి గుర్రాన్ని బహుశా మనం చూడలేదు. చూడకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నీటి గుర్రంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయాలను దేవుడే స్వయంగా దీని గురించి వివరిస్తున్నాడు. దీని గురించి మనుషులు వివరించేది కాదు, దేవుడే ఈ గుర్రాన్ని గురించి, ఈ నీటి గుర్రాన్ని గురించి ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యోబుకు వచ్చేసి, ఓ యోబు, నేను చేసినటువంటి నీటి గుర్రాన్ని చూసావా? ఆ నీటి గుర్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను చెప్తున్నాను, విను అని చెప్పి ఒక్కొక్కటి చెప్తూ మొదలు పెట్టాడు దేవుడు. ఈ నీటి గుర్రం చాలా విశేషమైంది. బైబిల్ పండితులు ఈ నీటి గుర్రాన్ని గురించి చెప్తున్నారు. ఇది బహుశా ఈ యొక్క నీటి గుర్రం అనేది గమనించినట్టయితే సిరియా దేశంలోనూ, ఇంకా ఇది గమనించినట్టయితే నైలు నది అనేటువంటి పరిశ్రమ ప్రాంతాల్లో బహుశా ఇది జీవిస్తుందంట. ఇది నైలు నది దగ్గర, ఇంకా సిరియా దేశంలో ఈ నీటి గుర్రం ఉందంట. ప్రియమైన వాళ్ళారా, ఈ నీటి గుర్రం గమనించినట్టయితే చిన్న కాళ్ళంట. ఈ నీటి గుర్రానికి చిన్న కాళ్ళు, తల మాత్రం చాలా పెద్ద తల. ఈ నీటి గుర్రానికి తలకాయ ఏమో చాలా పెద్దది, కానీ కాళ్ళు మాత్రం చిన్నది. ఇక తోక భాగాన్ని గమనించినట్టయితే తోక చాలా పొడవుగా కనబడుతుంది. ఈ
గుర్రానికి గమనించినట్టయితే ఈ నీటి గుర్రానికి మామూలు గుర్రం కంటే ప్రియమైన వాళ్ళారా 100% అధికమైన పవర్ ఉందంట. ఈ నీటి గుర్రానికి చాలా పవర్ ఉందంట. చూడండి, నేను ఈ నీటి గుర్రాన్ని గురించి ఈ యొక్క వచనాలను నేను మీ ముందు పెట్టడానికి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రేయర్ చేస్తున్న సమయంలో, కూర్చొని దీని గురించి ఆలోచిస్తున్న సమయంలో గమనించినట్టయితే ఈ నీటి గుర్రాన్ని గురించి ఈ 10 వచనాల్లో చాలా ఉన్నతంగా వివరించబడి ఉంది. ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను నేను 5 విషయాలను నేను కనుగొన్నాను. నేను ఈ 10 వచనాల్లో ఈ నీటి గుర్రాన్ని గురించి 5 సంగతులు నాకు అర్థమైంది. ప్రియమైన వాళ్ళరా, ఆ 5 సంగతులు ఏంటో నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్, ఈ నీటి గుర్రాన్ని గుర్చినటువంటి విషయాల్లో దీని యొక్క ఆహారం. నంబర్ 1, దీనికి ఉన్న ఆహారం 1. రెండవది, దీనికి ఉన్న బలము. మూడవది, దీనికి ఉన్న ఆయుధము. నాలుగవది, దీనికి ఉన్న స్థలము. నాలుగవది, దీనికి ఉన్న స్థలము. ఐదవది, దీనికి ఉన్న ధైర్యము. ప్రియమైన వాళ్ళారా, ఈ నీటి గుర్రానికి సంబంధించిన 5 విషయాలు నేను ముందు పెడుతున్నాను. మరలా ఒకసారి కూడా చెప్తున్నాను. దీనికి ఉన్న ఆహారము 1. రెండవది, దీనికి గల బలము. మూడవది, దీనికి ఉన్న ఆయుధము. నాలుగవది, దీనికి ఉన్నటువంటి స్థలము. ఐదవది, దీనికి ఉన్న ధైర్యము. ఈ 5 విషయాలను పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో ఈ విషయాలను మనం పరిశీలిద్దాం. సాధారణమైనటువంటి గుర్రం కాదు. దీన్ని గురించి దేవాతి దేవుడు చెప్పేటప్పుడు నీటి గుర్రం అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, నేను మీకు ముందు చెప్పినట్లు ఇది నైలు నది ప్రాంతంలోనూ సిరియా దేశంలోనూ ఈ గుర్రం కనబడుతుంది. ఈ నీటి గుర్రం, ఈ గుర్రాన్ని గురించి మనం చదివినటువంటి వాక్యంలో గమనిస్తున్నప్పుడు అది ఎద్దు వలె అది ఏం మేస్తదంట? చెప్పండి, ఏది మేస్తదంట? గడ్డి మేస్తది. చూడండి, ఇది ఎద్దులాగా గడ్డి మేస్తా ఉంది. ఎలా మేస్తా ఉంది? ఎద్దులాగా గడ్డి మేస్తా ఉంది. కానీ దీనికి ఉండే శక్తి చాలా గొప్పది. చూడండి, దానికి ఉండే శక్తి మామూలు చిన్న చితక కాదు. ప్రియమైన వాళ్ళరా, బైబుల్ వాక్యం చెప్పబడతా ఉంది, దానికి ఉండేటువంటి బలం ఎలాంటిదంటే ఇత్తడి లాంటి బలం ఉందని, ఇనప కమ్మీలకు ఉండేటువంటి ఆ కమ్ముల లాంటి బలం ఉందని చెప్పి, ఇంకా దేవుడు దాన్ని సృజించిన వాటిలో ఇది గొప్పది అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, ఆ వాక్య భాగంలో గమనిస్తే 19వ వాక్యంలో ఉంది, అది దేవుడు సృజించిన వాటిల్లో గొప్పదని ఉంది. 19వ వాక్యం, అది దేవుడు సృజించిన వాటిల్లో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చింది. చూడండి, ఇంకా దాని ముందు వాక్యంలో గమనిస్తే ఎముకలు ఎట్లా ఉందంట? 18వ వాక్యంలో ఉంది, దాని ఎముకలు ఇత్తడి గొట్టములే వలవలే ఉన్నది. దాని ప్రక్కటి ఎముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నది. ఎముకలు ఎట్లుందంట? ఎట్లుంది దాని యొక్క ఎముకలు? ఇత్తడి గొట్టములాగా ఉందంట. ఇంకా దాని ప్రకటములు ఎలా ఉందంట? చెప్పండి, దాని ప్రకటములు ఎలా ఉంది? ఇనప కమ్ముల వలె ఉన్నది. సరే, ఇప్పుడు నేను చెప్తున్నా, అది మామూలైనటువంటి గడ్డే తింటది, అవునా కదా? అది మామూలు గడ్డి తింటా ఉంది, కానీ దానికి ఉండే బలం గమనిస్తే ఇంత అంతా కాదు. చూడండి, దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది, అది ఇత్తడి కమ్ముల గొట్టంలాగా ఉందంట. ఇంకా దాని ప్రకటెముకలు వచ్చి ఇనప కడ్డీలాగా కమ్ముల్లాగా ఉందంట. అంతేకాదు, దాని నరాలు ఎలా ఉందంట తెలుసా? చూడండి, 17వ వాక్యం యొక్క భాగానికి వస్తున్నప్పుడు దేవదారు చెట్టు కొమ్ము వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడలు నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నది. ఇంతటి బలం దీనికి ఉంది.
బహుశా మనకు కూడా ఇంత బలం లేదనిపిస్తుంది. మనకెక్కడ ఈనుపు లాంటి బలం ఎక్కడుంది? ఇత్తడి లాంటి బలం మనకెక్కడుంది? మన నరాలు ఇక్కడ చెప్పబడుతున్న విధంగా గమనించినట్టయితే దేవదారు చెట్టు కొమ్ము వంగునట్లు దాని తోక వంచుతా ఉంది. దాని యొక్క తొడ నరాలు దిట్టంగా ఉందంట. ఈ నీటి గుర్రానికి ఇంత గొప్పతనం కనబడతా ఉంది. కానీ ఇది తీసుకునే ఆహారం వచ్చి ఏది తీసుకుంటా ఉంది? గడ్డి తీసుకుంటా ఉంది. ఈ స్థలం నుండి మీరు జాగ్రత్తగా ఈ ప్రసంగం బాగా వినాలా. చాలా మంది యొక్క జీవితాల్లో గమనించినట్టయితే భూమి మీద మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చచ్చిపోయే వరకు గమనించినట్టయితే ఈ భూమి మీద తాను బాగా బ్రతకాలని, మంచి పోషకమైన ఆహారాలు తినాలని, చాలా తను బలశాలిగా ఉండాలని చెప్పి ఈరోజు మనుషులు జీవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, బైబుల్ ఆధారంగా గమనించినట్టయితే ఒక మనిషి యొక్క జీవితంలో తిండి వల్ల తానేదో మంచి బలం గల వాడుగా మారవచ్చు అని చెప్పి మనిషి అనుకుంటున్నాడు. కానే కాదు, ఒక కృప, దేవుని కృప ఒక వ్యక్తికి ఉండేటప్పుడే ఆ వ్యక్తి బలంగా ఉండగలడు. చూడండి, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక నీటి గుర్రం. కానీ ఈ నీటి గుర్రానికి గమనించినట్టు ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూడండి, మనకు కూడా లేదు. ప్రియమైన వాళ్ళారా, నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు, అయ్యా మా కాలంలో అయితే మేము మంచి ఎరువు వేసినటువంటి ఆ యొక్క వడ్లను పండించి, ఎరువు వేసినటువంటి చెట్ల ఫలాలను, ఎరువు వేసినటువంటి కూరగాయలను పండించి తిన్నాం కాబట్టి మాకు ఇంకా బలం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజు గమనించినట్టయితే మనిషి తీసుకునేటువంటి ప్రతి ఆహారం కూడా కలుషితంగా కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సంగతి ఇక్కడ ఉండని. ఈ నీటి గుర్రం గమనించినట్టయితే ఇది సాధారణమైనటువంటి గడ్డి, ఎద్దు ఎలా గడ్డి మేస్తాదో అలానే ఇది గడ్డి మేస్తా ఉంది. కానీ దీనికి ఉండేటువంటి శక్తి, దీనికి ఉండేటువంటి పవర్, దీనికి ఉన్నటువంటి ఎముకలు కానీ, దీనికి ఉన్నటువంటి తోక కానీ, దీని యొక్క తొడలు కానీ, దీనికి ఉన్నటువంటి ఒళ్ళంతా కూడా మంచి బలం కలిగి కనబడుతుంది. నేను ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క 17వ వాక్యం ప్రకారంగా దేవదారు చెట్టు కొమ్ము వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడలు నరములు దిట్టంగా సంధి చేయబడి ఉన్నదని చెప్పి చెప్పబడుతున్న ఆ వాక్యాన్ని చదివిన తర్వాత అక్కడ నాకు ఒక సంగతి అర్థమైంది. ఒకసారి చదివి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. 17వ వాక్యం. దేవదారు చెట్టు కొమ్ము వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టంగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఎత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు దీన్ని సృజించినప్పుడు దీనికి మంచి బలాన్ని ఇచ్చాడు. అంతేకాదు, ఇది ఆహారాన్ని తీసుకుంటూ మంచి బలం కలిగి ఉంది. ప్రియమైన వాళ్ళారా, నేను ఈ ఆహారాన్ని దీనికి దేవుడు ఎద్దులాగా గడ్డి మేస్తా ఉందని చెప్పి ఉంది. 2 వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఒకటి, 15వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఎద్దులాగా అది గడ్డి మేయును అని చెప్పి ఉంది. చూడండి, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును. 15వ వాక్యం నేను చదివింది. ఇంకా 20వ వాక్యాన్ని గమనిస్తే పర్వతముల్లో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నిటి అచ్చట ఆడుకును అని చెప్పి ఉంది. 20వ వాక్యం. పర్వతములలో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకును. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ 15వ వాక్యంలో 20వ వాక్యంలో గమనించినట్టయితే దానికి పర్వతంలో మేత మొలిచేటట్లు ఉంది. చూడండి, ఈ యొక్క నీటి గుర్ర ఏం చేస్తా తెలుసా? నీళ్ళల్లో ఉన్నప్పటికీ ఇది ఎక్కడికి వెళ్తాదంట? 20వ వాక్యంలో పర్వతంలో దానికి ఏం మొలుస్తుందంట? మేత. చూడండి, ఈ జంతువులో నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు నేను ఇప్పుడు నుండి మొదలు పెడుతున్నాను. ఇది సాధారణంగా గమనించినట్టయితే ఆ వాక్యంలో తామర చెట్టు కింద, జమ్ము గడ్డిలో, ఇంకా గమనించినట్టయితే ఆ యొక్క వాక్య భాగంలో గమనించినట్టయితే నిర్వంజి చెట్ల మధ్యలో, ఇంకా పలు చోట్ల ఇది ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నప్పటికీ దీనికి ఆహారం కావాలన్నప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా? పర్వతానికి ఎక్కుతుంది. దేవుని నామానికి స్తోత్రం. పర్వతానికి ఎక్కి అక్కడ గడ్డి తింటాది, అక్కడ గడ్డి మొలిచిన దాన్ని తింటాది. ఇది నేల మీద అదే సమయంలో
పర్వతం పైన కూడా మొలిచిన గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. ఈ గడ్డి అనేది దేవుని వాక్యం ప్రకారంగా నేను దీన్ని దేంతో కంపేర్ చేస్తున్నానంటే ఉపదేశ సత్యంతో కంపేర్ చేస్తున్నాను. ఈ యొక్క నీటి గుర్రం ఇది ఆ యొక్క ప్రాంతంలో గమనించినట్టయితే తామర చెట్టు దగ్గర, ఇంకా జమ్ము మడుగు దగ్గర, ఇంకా తామర చెట్లు కింద నీడలో, ఇంకా నిర్వంజి చెట్టు కింద అనేక చోట్ల ఉన్నప్పటికీ ఇది తన కడుపు నిండా నింపుకోవడానికి ఆహారాన్ని, గడ్డిని ఇది పర్వతం దగ్గరికి వెళ్ళి తీసుకుంటాది. ప్రియమైన వాళ్ళారా, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో కూడా మనం బలపడడానికి మనకు ఉపదేశం ఉండాల. ఉపదేశం ఎవరైతే వింటారో వాళ్ళకే కడుపు నిండుతాది. చాలా మంది అనుకునేది తప్పు. ఏమనుకుంటారు తెలుసా? మంచి మాంసం తింటేనే బలంగా ఉంటామని చెప్పి అనుకుంటున్నారు, అది తప్పు. ఇంకా కొంతమంది కాంప్లైన్ తాగితేనే బలం వస్తుంది అనుకుంటున్నారు, అది కూడా తప్పు. కొంతమంది బూస్ట్ తాగితేనే బలంగా ఉంటామంటున్నారు, అది కూడా తప్పు. ఇవన్నీ కావాలా? నేను వద్దని చెప్పను. కానీ ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి ఆహారంలోనే ఆ వ్యక్తికి ఆశీర్వాదం ఉందని చెప్పి ఈ నీటి గుర్రం మనకు నేర్పించే ఫస్ట్ సత్యం. చూడండి, చాలా మంది భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకునే ఆహారం చాలా మంచి కాస్ట్లీ ఫుడ్, కానీ వాళ్ళలో బలం ఉండదు. ఒకవేళ నేను ఇక్కడ మనం ఉండేది పల్లె ప్రాంతంలో, ఇంకా మనం పేద స్థితిలో ఉన్న వాళ్ళం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, మనం స్టోర్ బియ్యం తిన్నా కానీ బలం దేవుడు మనకి ఇవ్వాలా. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఎంతో మంది ధనవంతులైనటువంటి వాళ్ళు రోజు మాంసం తిని, రోజు మంచి ఆవు నెయ్యి, లేకపోతే కొవ్వు పదార్థాలు, వెన్న పదార్థాలు, ఇంకా పోషకమైనటువంటి ఆహారాన్ని తిన్నా అది వాళ్ళ శరీరంలో ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి యొక్క శరీరంలో దేవుని కృప, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి ఉపదేశం అనేది ఉంటే ఆ వ్యక్తి బలపడతాడు. చూడండి, ఇది అన్ని జంతువులు కూడా పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ తీసుకునే ఆహారాన్ని ఈ గడ్డినేది తింటుంది. కానీ దీనికి ఉండేటువంటి శక్తి, దీనికి ఉన్న బలం బహుశా వేరే ఏ జంతువులు కూడా ఉండదనిపిస్తుంది. ఇంకా మానవ వర్గంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఇంతటి పవర్, ఇంత బలం ఉండదనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క నీటి గుర్రం ఇది ఎద్దులాగా గడ్డి మేసి ఆ గడ్డిలో ఉన్నటువంటి దాన్ని ఇది సారం కలిగి ఉంది. దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క గడ్డిని మనం తీసుకోవాలా. ప్రియమైన గడ్డి అనేది ఉపదేశ సత్యాన్ని వాక్యం ద్వారా చెప్పబడుతుంది. నీవు నేను కూడా ఉపదేశాన్ని వినాలా. ఉపదేశం అంటే చాలా మందికి తెలియదు, కాబట్టి నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఉపదేశం అనేది వచ్చి దేవుడు వచ్చి వాక్యాన్ని మనకు పెడుతున్నాడు. ఈ రోజు కూడా మీరు ఆదివారం దేవుని దగ్గరకు వచ్చారు, మీకు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చింది చెప్తున్నాను అంతే తప్ప నాకు తెలిసిన సంగతులు నేను మీకు చెప్పట్లేదు. దేవుడు నాకు ఏదైతే చెప్పమంటున్నాడో దాన్ని చెప్తున్నాను అంతే తప్ప ఏదో పుస్తకాలు తిరగేసి లేకపోతే ఇంకోటి వాటి వల్ల వచ్చేదాన్ని మీకు చెప్పటం లేదు. చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, నేను సంఘాలను విమర్శించటం లేదు. ఎంతో మంది భూమి మీద ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఏదో చర్చికి వెళ్ళామండి, ఏదో విన్నామండి, వచ్చేసామండి అనే తీరులో ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలా. భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నా కానీ చూడండి, గడ్డి ఎక్కడుందో అక్కడికే వెళ్తాయి కొన్ని జంతువులు, అవునా కాదా? మేకలైనా చూడండి, గొర్రెలైనా చూడండి, పశువులైనా కానీ చూడండి, అవి గడ్డి లేని దగ్గర పోయి ఎండిపోయిన దాన్ని కర్ర 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 అని తింటాదా? తిందు. ఎక్కడ గడ్డి ఉందో అని చెప్పి, ఎక్కడ పచ్చిక గడ్డి ఎక్కడుందో అక్కడ వెతుకుతుంది. నేను అనుకుంటున్నాను దేవుని యొక్క బిడ్డలు కూడా ఇలా ఎక్కడ పచ్చి గడ్డి ఉందో అక్కడ వెళ్తే ఎంత బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కొన్ని సంఘాల్లో పచ్చిక గడ్డే దొరకట్లేదు, ఉపదేశమే లేని సంఘాలు ఈ రోజు ఎంతో ఉన్నాయి. పేరుకు మాత్రం గొప్ప గొప్ప సంఘాలు. నేను సంఘాన్ని విమర్శించుటకు నేను ఎంతటి వాణ్ణి? ఆఫ్టర్ ఆల్ ఒక ధూళి లాంటి, దుమ్ము లాంటి సేవకుడిని. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు వారి మనోనేత్రాలు వెలిగితే ఎంత బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చిక గడ్డి లేని స్థలాల్లో ఎంతో మంది తహతహలాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాక్యం లేని స్థలాలకు ఎంతో మంది వెళ్తున్నారు, ఉపదేశం లేని స్థలాలకు ఎంతమంది వెళ్తున్నారు. ఆడంబరంగా జీవించేటువంటి వారి యొక్క అందచందాలు చూపించుకునే స్థలానికి, మందిరాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు పచ్చిక గడ్డి ఎక్కడుందో ఆ పచ్చిక గడ్డిని వెతికి
ఉపదేశం ఎక్కడుందో వెతికి వెళ్తే అది ఎంతో బాగుంటదని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఈ యొక్క నీటి గుర్రం ఇది గడ్డి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి గడ్డి మేస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ గడ్డి అనేది బైబిల్ వాక్యం ప్రకారంగా ఉపదేశాన్ని చూపిస్తుంది. ఈ నీటి గుర్రం గడ్డి తింటుంది, కానీ తన నరానికి బలాన్ని నింపుకుంటుంది, తన తొడలు దిట్టంగా మార్చుకుంటా ఉంది. ఇంకా అంతేకాదు, తన యొక్క శరీరంలో ఏ అవయవం తీసుకున్నా, ఏ పార్ట్ తీసుకున్నా మంచి బలం కలిగినదిగా కనబడుతుంది. దేవుని బిడ్డ, నేను ఇంకో సత్యాన్ని కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మనం ఎప్పుడు చూసినా ఇదే ఆహారమా అనిపిస్తా ఉంటది. నేను కూడా కొన్నిసార్లు పాస్టర్కి చెప్తా ఉంటా, ఎప్పుడు చూసినా వంకాయలే, ఎప్పుడు చూసినా బెండకాయలే, ఇంకా ఇది వదిలితే వేరే ఇంకోటి లేదు. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏమనిపిస్తుంది తెలుసా? ఏంది ఆహారం, నిన్న చేసిందే ఈరోజు, మొన్న చేసిందే ఈరోజు, మళ్ళా ఇదే రొటీన్ రొటీన్ రొటీన్. కానీ మనకు విసుగ్గా ఉండవచ్చు. కానీ దేవుడు ఆ యొక్క ఆహారం నుండి మనకు బలాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం తీసుకునేది అల్పాహారంగా ఉండవచ్చు. ఒకవేళ మనకు దొరికే ఆహారంలో నుండే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఈ నీటి గుర్రం గడ్డి మేస్తున్నప్పటికీ ఆ గడ్డిలోనే దానికి కావలసిన బలము అన్నది ఉంది. ఇది ఉపదేశ సత్యాన్ని చూపిస్తుంది. ఆహారము అని చెప్పేటప్పుడు గమనిస్తే, ఆహారం ఒక వ్యక్తికి అత్యవసరంగా కావాలా? బైబిల్లో ఈ ఆహారాన్ని గురించి బైబిల్లో చెప్పబడుతుంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వాక్యానికి వెళ్దాం. అక్కడ సౌలును గురించి ఆహారం పుచ్చుకొని బలము పొందెను అని చెప్పి, బలపడెను అని చెప్పి ఉంది. చూద్దాం ఓసారి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వాక్యం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 18వ వాక్యం. అప్పుడే అతని కళ్ళలో నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని అండర్లైన్ చేసుకోండి. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఏం పుచ్చుకొని బలపడ్డాడంట? చెప్పండి, ఏం పుచ్చుకొని బలపడ్డాడంట? ఆహారము. ఇది ఎవరిని గురించి రాయబడి ఉందంటే, ప్రియమైన వాళ్ళరా, సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి రాయబడి ఉంది. చూడండి, సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి రాయబడి ఉంది. అంటే ఆహారం పుచ్చుకొని ఏం పడ్డాడంట? బలపడ్డాడు. ఇది ఆహారం తిన్నప్పుడు కలిగే బలం. సరే, ఆహారం తినలేదనుకోండి, ఆహారం తినకపోతే మన పరిస్థితి ఏందని ఉందంటే బలహీనం అయిపోతామంట. పాత నిబంధన కాలంలో సౌలును గురించి ఒక వాక్యం ఇలా ఉంది. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యానికి వెళ్తే, అక్కడ సమూయేలు మాటలకు అతడు బహు ఏమనుందని చెప్పి ఉందంటే, ఒకసారి చూద్దాం. అతడు దివారాత్రములు భోజనమేమీ చెయ్యనందు వలన బలహీనుడాయను అని చెప్పి ఉంది. 1 సమూయేలు 28:20. 1 సమూయేల్ 28th chapter 20th verse. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది. వెంటనే నేలను సాష్టాంగపడి దీవారాత్రములు భోజనం ఏమీ చేయక ఎండినందున బలహీనుడాయెను. భోజనమేమీ చెయ్యనందున ఏమయ్యాడంట? బలహీనమాయను. చూడండి, అప్పుడు ఈ అపోస్తలుల కార్యం 9:18లో భోజనం చేసి బలము పొందాడు సౌలు. ఈ 1 సమూయేలు 28:20లో ఇక్కడ కూడా ఉన్న ఈ సౌలు భోజనం ఏమీ చేయకుండా ఉన్నందువలన బలహీనుడయ్యాడంట. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఆహారము వలన ఒక వ్యక్తి బలము బలహీనం కూడా పొందుతాడు. కానీ ఈ ఆహారంలో దేవుని కృప ఉండాలా? ఆహారాన్ని పానాన్ని దేవుడు ఆశీర్వదించాలా? ఈరోజు మనిషి తీసుకునేటువంటి ఆహారంలోనే అన్ని రకాలైన వ్యాధులు ఉన్నాయి. చూడండి, భూమి మీద ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా ఆ వ్యక్తికి అనారోగ్యాన్ని కలిగించేది ఆహారమే, ఆరోగ్యాన్ని కలిగించేది కూడా ఆహారమే. ఈరోజు వైద్య ప్రపంచం, వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు తెలుసా? ఒక వ్యక్తికి మంచి నీళ్లు ఎప్పుడు తన శరీరానికి ఉంటే, అంటే రోజు పొర కడుపున లేచి
1 లీటర్ నీళ్లుగా తాగలిగితే వైద్య ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నారు 26 రకాలైనటువంటి వ్యాధులకు దూరంగా ఉంటామంట. ఉదయాన్న పొరకడుపుతో 1 లీటర్ నీళ్లుగా మనం తాగలిగితే 26 రకాలైన నీళ్లకు 26 రకాలైన రోగానికి దూరంగా ఉంటామంట. ఇది వాటర్ థెరపీ అనేటువంటి దాని నుండి వెలువడిన సంగతి నేను చెప్తున్నాను. అంటే రోజు 1 లీటర్ నీళ్లు మనం నిద్ర లేచిన వెంటనే తాగలిగితే ఆరోగ్యంగా ఉండగలమంట. దేవుని నామానికి స్తోత్రం. దీనికి బైబుల్ ఆధారం ఉందా అని చెప్పి నేను అది విన్న తర్వాత బైబుల్ వెతికితే బైబుల్లో కూడా దాని గురించి ముందుగానే దేవాతి దేవుడు చెప్పాడు. ఏంటో తెలుసా? నీ ఆహారాన్ని నీ పానాన్ని నేను దీవించి నీ మధ్యలో ఉన్న రోగాన్ని తొలగిస్తాను అన్నాడు. చూద్దాం బైబుల్లో 23వ అధ్యాయం నిర్గమాకాండం 25వ వాక్యాన్ని చదివితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించి నేను నీ మధ్యనున్న రోగాన్ని తొలగిస్తాను అంటున్నాడు. ఓసారి నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వాక్యం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వాక్యం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించు. చూడండి, దేవుడు వచ్చి ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తే రోగం రాదు. అందువల్ల ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భోజనం చేసేటప్పుడు భోజనం చేసేదానికి ముందు ప్రార్థన చేసుకొని నేను తింటాననే వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నం తినే ముందు నేను ప్రార్థన చేసుకొని తింటాను. చాలా మంది చేతులు ఎత్తారు, సంతోషం, చేతులు దించండి. ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, నిజంగా చెప్పాలా? నీళ్లు తాగేటప్పుడు నేను ప్రేయర్ చేసుకుని తాగుతున్నాను అనేవాళ్ళు. నీళ్లు తాగే దేవుడు చూస్తున్నాడు, దేవదత్తులు చూస్తున్నారు. ఏమ్మా సార్ నీళ్లు కూడా ప్రార్థన చేయాలా? ఏం బ్రదర్, నీళ్లు కూడా ప్రార్థన ఎవరన్నా పిచ్చోళ్ళ ఎవరన్నా రిమన్ వాళ్ళారా? ఖచ్చితంగా నీళ్లు కొరకు ప్రార్థన చేసి తాగాల. చూడండి, కోడిని చూసారా? కోడి ఆహారం తిన్న తర్వాత నీళ్లు తాగేటప్పుడు చూసారా? దేవా నీళ్ళు ఇచ్చావు తండ్రి. నేను ఒకరోజు ఒక బహిరంగ సభలో మీటింగ్ చెప్తా మధ్యలో ఒక పాపను అడిగినా, ఎందుకు తెలుసా పాప అట్లా నీళ్లు తాగుతుంది కోడి అంటే, ఆ పాప ఏం చెప్పింది తెలుసా? సార్, దాని గొంతులో ఆ గింజలు అడ్డం పడింది, అందువల్ల అటు తాగితే ఆ గింజ లోపలికి వెళ్ళిస్తుంది అందుకని అనింది. ఏం చెప్పింది ఆ పిల్ల? మేత తీసుకునేటప్పుడు గింజ గొంతుకు అడ్డం పడిందంట, అందుకని నీళ్ళు తాగేటప్పుడు అట్లా తాగితే ఆ గింజ లోపలికి వెళ్తుందంట ఆ మేత. తన యొక్క దాహం తీర్చిన దేవాతి దేవుని చూసి ఆ దేవునికి కృతజ్ఞత చెప్తుంది. ప్రియమైనవారు, ఒకవేళ మీరు ఇది నిజమా కాదనడానికి మీ ఇళ్ల దగ్గర, మనం పల్లె ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి ఎక్కడైనా చూడండి, కోడి నీళ్లు తాగేటప్పుడు ఖచ్చితంగా తలకాయ పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పేది తాగుతుంది. అవును ప్రియమైన వాళ్ళారా, మనం నీళ్లు త్రాగినా పానం చేసినా ఆయన మహిమ కొరకు చేయాలని బైబుల్ చెప్తుంది. నేను చెప్పే సొంత మాటలు కాదు, బైబుల్లో ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నాను. బైబుల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు, మీరు భోజనము చేసినను పానము చేసినను అది ప్రభు మహిమార్థంగా చెయ్యండి అని చెప్పి దేవుని వాక్యంలో, వాళ్ళు భోజనం చేసినా పానం చేసినా ఇది దేవునికి మహిమ కలిగేటట్లు, దేవునికి కీర్తి కలిగేటట్లు, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకే మనం చేయాలి తప్ప అది వదిలేసి మన జీవితంలో బలపడాలా అనేటువంటి తీరులో ఉండకూడదు. ఇప్పుడు ఒక దేవుని యొక్క బిడ్డ యొక్క జీవితంలో భోజనం చేసినా పానం చేసినా దేవుని నా మహిమార్థంగా ఉండాలా. ఈ నీటి గుర్రం మన యొక్క జీవితానికి నేర్పించే సత్యం ఏంటో తెలుసా? ఇది గడ్డిని ఆహారంగా తీసుకుంటున్నప్పటికీ ఆ యొక్క దానికి కలిగే బలం అంతా చాలా గొప్పది. సరే, నేను టైం లేదు కాబట్టి రెండో విషయానికి వెళ్తున్నాను. రెండవది, 5 విషయాల్లో రెండో విషయం ఏంటి చెప్పండి? రెండవది, దానికి ఉన్న బలము. దేవుని నామానికి స్తోత్రం. ఈ బలము అని చెప్పి చెప్పబడుతుంది. ఇది 40వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది. ఓసారి యోబు గ్రంథం 40వ అధ్యాయం 16వ వాక్యం. యోబు గ్రంథం దాని బలము దాని కడుపు నరముల్లో ఉన్నది. ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. దాని శక్తి దాని నడుముల్లో ఉన్నది, దాని బలం దాన్ని
కడుపు నరముల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, బలంగా ఉంది. నేను ముందు చెప్పాను, అది తీసుకునేది గడ్డి, ఆహారాన్ని, గడ్డిని తీసుకుంటా ఉంది. మనలాగా వేరేదైనా మంచి పోషకాహారాలు తీసుకుంటుందా? చెప్పండి. మనలాగా బూస్ట్, బోన్మిటా, హార్లిక్స్, కాంప్లాన్ ఏదైనా వేరే లేదు. అయినా కానీ దాని నరంలో, దాని యొక్క శక్తి దాని యొక్క నరములో ఉంది, దాని బలం దాని కడుపులో ఉందని చెప్పి రాయబడి ఉంది. మనం కూడా బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే చూడండి, ఈరోజు వారంలో 2 సార్లు మాంసం తెచ్చుకుంటాం. ఇంకా మంచి బలంగా ఉండడానికి మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకుంటాం. అయినా బలం రావట్లేదు. కానీ ఈ రోజు ఒక సత్యాన్ని నువ్వు నేను తెలుసుకోవాలా. ఆ బలం ఏంటో తెలుసా? దీన్ని నేను దేంతో పోలుస్తున్నానంటే, ఆహారం అనే దాన్ని ఉపదేశంతో పోల్చాను. ఇక్కడ బలం అనే దాన్ని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో పోలుస్తున్నాను. మనకు బలం కావాలంటే ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన మనం బలం పొందుకోగలం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఒకసారి యెషయా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ మాటను గురించి ఎలా రాయబడి ఉందంటే, అక్కడ ఈ మాటను దేవుని వాక్యంలో చాలా స్పందనగా, చాలా వర్ణనాతీతంగా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఒకసారి 31వ వచనానికి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లగా నడిచిపోదురు. ఎవరికంట బలము? మామూలు బలం కాదు. ఏ బలం అని ఉంది? నూతన బలం. దేవునికి స్తోత్రం. కొత్త బలం. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, కొత్త బలం ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, కొత్త బలం. ఏ బలం అదే? కొత్త బలం. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ నేను ఒక నిత్య సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, మన బలం ఉన్నంత వరకు దేవుని బలం రాదు. మళ్ళా నేను చెప్తున్నాను, మన బలం ఉన్నంత వరకు దేవుని బలం పనిచేయదు. తమిళ్లో ఒక సామెత ఉంది, మనిదన్ ఆండుకొండాల్ దైవం నిండ్రు కొల్లమాట. అంటే దాని అర్థం ఏంటంటే, మనిషి నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అట్లా అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కర్మ నువ్వు పడరా బాబు అని వదిలేస్తాడు. దేవుడు ఏమంటాడా? నీ కర్మ నువ్వు పడు అని వదిలేస్తాడు. ప్రభువా, నాకు ఇంకా ఏ శక్తి లేదు నాయనా, నాకు ఇంకే బలం లేదు నాయనా, నువ్వేనయ్యా నా దిక్కు అన్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ నన్ను అడుగుతున్నాడు అని చెప్పి దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు, ఇంకో సత్యం తెలుసుకోవాలా, మన బలం ఉన్నంత వరకు దేవుని బలం పనిచేయదు. మన బలం పోవాలి. దీన్ని నేను దేంతో కంపేర్ చేసి చెప్తున్నానంటే, ఒక చెట్టు చూడండి, ఆకులన్నీ రాలిపోయింది అనుకోండి, ఆకులన్నీ రాలిపోయింది అనుకోండి, దాంట్లో ఏమొస్తుంది? చిన్న చిన్న ఇగుర్లు వచ్చి చిన్న చిన్న ఆకులు మొలుస్తుంది. దేవునికి స్తోత్రం. అన్ని పోయిన తర్వాత అది ఏమవుతుంది? ఇంకా ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఫ్రెష్గా కొత్త చిగురు ఆకులు, కొత్త ఆ యొక్క ఆకులు దాంట్లో పుడుతుంది. దేవునికి స్తోత్రం. ఇదే విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో కూడా తన పాత శక్తి, పాత బలం అన్ని పోయిందంటేనే కొత్త బలం రావడానికి. అందుకే నూతన బలం పొందుదురని ఉంది. అంటే పాత బలం కాదు, నూతన బలం అంటే క్రొత్త బలం పొందాలి. అప్పుడు ఈ క్రొత్త బలం మనలో రావాలి. చూడండి, ఈ యొక్క వాక్యానికి వెళ్దాం. మళ్ళా యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 40వ అధ్యాయంలో అక్కడ గమనించినట్టయితే 16వ వాక్యంలో దాని శక్తి దాని నరములో ఉన్నది అని చెప్పి రాయబడింది. నరానికి ఎందుకు దేవుడు శక్తి ఇస్తున్నాడు? అంతేకాదు, అక్కడ దాని బలం దాని యొక్క కడుపు నరముల్లో ఉన్నదని చెప్పి సెకండ్ టైం ఉంది. చూడండి, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, అండర్లైన్ చేసుకోండి. దాని శక్తి దాని యొక్క ఎక్కడుందంట? దానికే చెప్పండి, ఎక్కడుందంట? 16వ వాక్యంలో నడుములో. నడుములో. దేవునికి స్తోత్రం. మనిషి యొక్క శరీరంలో ముఖ్యమైన భాగంలో ఒకటి నడుము. చూడండి, ఎందుకు నడుము అని చెప్పి రాయబడి ఉందంటే, నడుములో 3 ఆశీర్వాదాలు ఉంది. ఒకటి, నిలబడడానికి దోహదపడతా ఉంది. ఫస్ట్ నడుము. రెండవది, నడవడానికి సహాయపడతా ఉంది. నడుము నడవడానికి సహాయపడతా ఉంది. మూడవది, నడుము పరిగెత్తడానికి సహాయపడతా ఉంది. చూడండి, 3 ఉన్నాయి. ఒకటి నిలబడడానికి, రెండవది
నడవడానికి, మూడవది పరిగెత్తడానికి. నిలబడాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా ఈ నడుముకు ఉండాల శక్తి. ఈ నడుము శక్తి లేదనుకోండి, ఎట్లా పట్టుకోవాలి మనం? ఇట్లా పట్టుకొని కొన్నిసార్లు మనం నిలబడడానికి మనకు శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? పెట్టుకుంటాం, నడుము చేయి పెట్టుకుంటాం. బ్యాలెన్స్ కావాలి. ఇట్లా కొంతమంది కొన్నిసార్లు గమనిస్తే ఎవరైనా సహజంగా ఇట్లా పట్టుకొని అట్లా నిలబడి ఉంటారు. ఏందంటే అడిగితే నడుము నిలబడటం లేదు, నడుములో బలం లేదు, శక్తి లేదు అంటారు. కానీ దేవాతి దేవుడు ఈ నీటి గుర్రానికి 16వ వాక్యంలో దాని శక్తి దాని నడుములో ఉన్నది. నడుములో శక్తి ఉండాల. ఒక నడుములో ఒక దేవుని బిడ్డకు శక్తి ఉండాల. ఈ నడుము అనేది నిలబడ్డాన్ని, ఈ నడుము అన్నది నడవడాన్ని, ఈ నడుము అన్నది పరిగెత్తడాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం ప్రకారంగా మనకు బలం ఎవరి వల్ల కలుగుతుంది? బైబుల్ వాక్యం ప్రకారం గమనిస్తే హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం ప్రకారంగా ప్రభువు యెహోవాయే నాకు బలము అని చెప్పి రాయబడి ఉంది. ఓసారి హబక్కూ గ్రంథం 3:19 చదువుగా విందాం. హబక్కూ 3:19. ప్రభువుకు యెహోవా నాకు బలము. ప్రభువుకు యెహోవా నాకు బలము. చూడండి, ప్రభువుకు యెహోవా నాకు బలము. ఒక దేవుని బిడ్డకు దేవుడే బలం. దేవుని బిడ్డలకు దేవుడే బలము. ఆపిల్ పండు వలనో, బూస్ట్ వల్ల, బోన్మీటా వలనో, కాంప్లైన్ వల్ల, లేకపోతే ఆ మాంసాల వలనో, వీటి వల్ల బలం కాదు, దేవుని వల్ల బలం కలుగుతుంది. అప్పుడు ఈ బలాన్ని నేను దేంతో పోలుస్తున్నానంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వలన ఒక వ్యక్తి బలపరచబడతాడు. ఈ బైబిల్ ఆధారంగా బలం అన్నది మనకు ఎన్నో రీతులుగా వస్తుంది. కానీ నేను ఈ మెసేజ్ లో 2 విషయాలు చెప్తున్నాను. ఒక వ్యక్తి బలం రావడానికి 2 విషయాలు నేను ఈ మెసేజ్ లో చెప్తున్నాను. ఫస్ట్ బలం అనేది, ఒకటి దేవుని యొక్క బిడలు ఆయనలో ఆనందించటం వలన బలం వస్తుంది. ఒకటి ఫస్ట్ది దేవుళ్ళు ఆనందించడం వలన బలం వస్తుంది. కొంతమంది చూసి ఎప్పుడు చూసినా ఆ యొక్క ముఖాన్ని అలా మార్చుకునేసి దేవుని సన్నిధిలో సంతోషం లేక, దేవుణ్ణి ఆరాధించకుండా, స్తోత్రించకుండా, మహిమపరచకుండా అట్లనే ఉంటారు. అట్లా ఉండకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుణ్ణిలో ఆనందించాలి. ఆనందించటమే మన బలం. చాలా దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు దుఃఖాలు, బాధలు, కష్టాలు, వేదనలు, రోదనలు, అప్పులు, ఇంకా రోగాలు, వీటిలోనే నువ్వు జీవిస్తుంటే నీ జీవితంలో బలం రాదు. ఇంకా ఉన్న బలం ఊడిపోద్దేమో చెప్పలేను. కానీ మన జీవితంలో బలం మనకు రావాలంటే ఆనందించాల. అది దేవుణ్ణిలో ఆనందించాల. చూడండి, ఒక వ్యక్తి ఫస్ట్ దేవుణ్ణి ఆనందించడం వలన బలం వస్తుంది. ఓసారి బైబుల్ తెరిచి నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు అని చెప్పి ఉంది. ఓసారి నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానం చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలియనగా ఈ దినము మన ప్రభువును ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. చూడండి, యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుదురు. ఒక వ్యక్తికి దేవుని వల్ల ఆనందించటం వల్ల బలం కలుగుతుంది. అందుకే మనం కూటం మెసేజ్ కు ముందు పాటలు అయిన తర్వాత అందరూ మోకాళ్ళు వేసుకునేసి మనం దేవుని సన్నిధిలో ఆత్మలో నింపడ్డాం. ఆత్మలో నింపడేటప్పుడు అదే మనకు బలం. చాలా మందికి తెలియట్లేదు. ఒకవేళ ఈ ఆలయానికి క్రొత్తగా ఒకవేళ వచ్చి ఉంటే, ఒకవేళ ఎగరడాన్ని చూసి, దూకడాన్ని చూసి మీరు వినోదంగా, విచిత్రంగా చూస్తుంటే, మేము అలా కళ్ళు మూసుకొని చప్పట్లు తట్టి నాలుకల అన్య భాషలు మాట్లాడి అలా చేయడం అనేది దేవునిలో బలపడే సంగతి, దేవునిలో బలపడే అనుభవాలు. అందువల్ల ఒకవేళ ఇన్ని రోజులు నెగ్లెక్ట్ గా నువ్వు ఉంటే పర్వాలేదు. ఇక్కడ నుండి ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అన్య భాషలు మాట్లాడి ఒళ్ళును అలా రాయిలాగా పెట్టుకోకూడదు. చాలా మంది క్రైస్తవులు ఆరాధించేది నేను చూస్తున్నా. నాకు అన్ని చర్చిల వాళ్ళ ఆరాధన నాకు తెలుసు. ఎందుకంటే అన్ని సభల్లో పోయి మాట్లాడేటప్పుడు, మెసేజ్ ఇచ్చేటప్పుడు, స్పీచ్ చెప్పేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాను. ప్రియమైన వాళ్ళరా, ఆర్సీఎంలో ఉన్న వాళ్ళు ఓ టైప్ లో ఉంటారు, ఇంకా సిఎస్ఐ సంఘాల్లో ఉన్న వాళ్ళు ఓ టైప్ లో ఉంటారు, బాప్టిస్టల్ చర్చి వాళ్ళు ఇంకో టైప్ లో ఉంటారు, ఇంకా లూథరన్ చర్చి వాళ్ళు ఇంకో టైప్ లో ఉంటారు, ప్రియమైన వాళ్ళరా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఇంకో టైప్ లో ఉంటారు,
కానీ పెంతుకోస్తు జనులు మాత్రం మామూలుగానే ఉండరు. వాళ్ళు బంతిలాగా వేసి బంతిని నేలకేసి కొడితే ఏం చేస్తుంది? ఎగురుతుంది. ఎంత లాగి కొడితే అదేం చేస్తుంది? అంత ఎత్తుకు ఎగురుతుంది. అట్లా మనం ఉండాలా. మనం కూడా ఉన్నాం. ఎలా ఉన్నామంటే గాలి లేని బంతిలాగా ఉన్నాం. ఎలా ఉన్నా? గాలి లేని బంతి ఎట్లా ఉంటుంది? వేసి కొడితే తుస్, వేసి కొడితే ఎగురుతుందా? గాలి లేని బంతి ఎగురుతుందా? ఎగరదు. తుస్సుని అక్కడే ఉంటుంది. గాలి నిండి ఉన్న బంతు ఎట్లా ఉంటుంది? నాకు ఈ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. మీకు కావాలంటే ఒకసారి ఆడి చూపిస్తాను. ఫుట్బాల్ ఆ యొక్క ఆట అన్నప్పుడు నాకు ఎట్లా ఉంటుందో తెలుసా? నీళ్లు తాగిందంతా సమానం. ఒక్కసారి బంతిని కొట్టానంటే బంతి ఇక ఎటుపోయిందో అని చెప్పేసి 1000 కళ్ళు కావాలి చూడాలంటే. కొట్టే దెబ్బకు ఆ బంతి కనబడదు ఇంకా. రండి, గాలి నిండి ఉన్న బంతిని ఎంత కొడతామో అంత పోతుంది. అంత ఫాస్ట్ గా, అంత వేగంగా దూసుకెళ్తాది. అని వెళ్ళిపోవాల్సిందే. అలా మనం ఉండాలా. గాలి ఉన్న బంతిలాగా మనం ఉండాలా. అప్పుడు ఈ వాక్యంలో గమనిస్తే ఆనందించటం అనేది గమనిస్తే ఆనందించడం వల్ల మనకు బలం వస్తుంది. ఏదోలో వచ్చిన వాళ్ళే ఏదో కొంచెంసేపు వాక్యం చెప్తాడు, 1 గంట, ఏదో 2 పాటలు పాడతారు, ఏదో 2, 3, 4, 5 సాక్ష్యాలు చెప్తారు, ఇంటికి వెళ్తాం అనే తీరులో ఉండకూడదు. ఆనందించాలా, దేవుణ్ణి ఆనందించాలా, ఆయన గొప్పతనాన్ని తలంచి ఆనందించాలా, ఆయన చేసిన దాన్ని ఆలోచించి ఆనందించాలా, ఆయన చేయబోయే దాన్ని తలంచి ఆనందించాలా. ఆనందించేటప్పుడు మనకు బలం కలుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? మనకు బలం రావడానికి ప్రియమైనరా దేవుని వాక్యంలో ఊరకు ఉండటం వలన, మనం నమ్ముకోవటం వల్ల మనకు బలం కలుగుతుందంట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ రీతిగా ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వాక్యం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడును. కానీ 15వ వచనానికి వచ్చేసరికి అక్కడ ప్రభువుకు యెహోవా ప్రభువును ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే బలం ఎట్లా వస్తుందంటే, రెండవ దారి మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగును. అక్కడ మనం చదివాం నెహెమ్యా 8:10లో యెహోవా యందు ఆనందించటం వలన మీకు బలము కలుగునని. ఇక్కడ యెషయా ఈ 30వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారంగా మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగునని ఉంది. అంటే బలం రావడానికి ఒకటి ఆనందించటం వల్ల బలం వస్తుంది, ఊరకుండి నమ్ముకోవటం వల్ల రెండవది బలం వస్తుంది. ఈ 2 పద్ధతులను మనం పాటించాలి. అప్పుడే మనం బలపరచబడ్డానికి. అప్పుడు దీనికి ఉన్న బలం గమనించినట్టయితే చాలా బలం దీనికి ఉంది. సరే, 2వ విషయం ఇక్కడ ఆపుతున్నాను, 3వ విషయానికి వెళ్తున్నాను. మూడవది దానికున్న ఆయుధము ఏంటో ఆయుధం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు సృజించిన వాటిలో గొప్పది, దానిని సృజించిన వాడే దానికి ఖడ్గమునిచ్చెను. చూడండి, దేవుడు దానికి ఒక ఆయుధం ఇచ్చాడంట. దేవుడు దానికి ఒక ఆయుధం ఇచ్చాడు. ఏంటి ఆయుధం చెప్పండి? 19వ వాక్యంలో దానికి ఆయుధాన్ని దేవుడు ఇచ్చాడు. ఏమి ఆయుధం చెప్పండి? ఏం ఆయుధం చెప్పట్లేదా? ఖడ్గం. ఏంటి? దేవుడు కత్తి ఇచ్చాడంట. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఇదేంట్రా దేవుడు ఎట్లా కత్తి ఇచ్చాడు? దానికి ఖడ్గం ఇచ్చాడంట. దానికి దేవుడు ఖడ్గం ఇచ్చాడు అని చెప్పే విషయం దానికి అది ఎక్కడ పెట్టుకోండి. అది ఇప్పుడు ఒకవేళ మనుషులకు పెట్టుకుంటే వరలో పెట్టో లేకపోతే ఎక్కడో. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంట తెలుసా? తమ యొక్క నడుముకు కత్తి పెట్టుకుంటారంట. అంతేకాదు, కత్తిని గురించి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఒక్కసారి కత్తి వరలో నుండి బయటికి తీసిన తర్వాత ఖచ్చితంగా రక్తం రుచి చూడాలంట. కత్తి రక్తాన్ని టేస్ట్ చేసి ఉండాలి. ఒకవేళ ఆ కత్తి మళ్ళా వరలో పెట్టాలంటే ఖచ్చితంగా రక్తం రుచి చూసిన తర్వాత కత్తిని లోపల వరలో పెట్టాలి. కత్తి రుచి చూడలేదన్న రక్తాన్ని
పెట్టకూడదు. అందువల్ల పెద్ద పెద్ద రాజులు ఏం చేసేవాళ్ళు అంటే తెలుసా, కొన్నిసార్లు తమ శరీరాన్ని కోసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రక్తం చూడాల. వరలో నుండి కత్తిని బయటికి తీసిన తర్వాత వరలో మళ్ళా పెట్టడానికి ముందు అది కత్తి రక్తపు ఆ రుచిని చూసిన తర్వాత వరలో పెట్టాల. ఇట్లా పూర్వకాలాల్లో రాజులు అట్లా యుద్ధానికి వెళ్ళేటప్పుడు రక్తాన్ని వాళ్ళు చూసుంటారు. శత్రువులను సంహరించేటప్పుడు, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు దానికి వాళ్ళు కత్తులతో యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మిషన్ గన్ లాంటి, ఇంకా AK-47, ఇంకా రకరకాలైనటువంటి వెపన్స్ వచ్చాయి ఇప్పుడు. కానీ పూర్వకాలాల్లో గమనించినట్టయితే రాజులు బల్యాలతోనూ, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతోనూ, వాళ్ళ దగ్గర ఆయుధాలతో యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ నీటి గుర్రానికి దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడంట. ఆ ఆయుధం ఏం ఆయుధం అంట? ఖడ్గం. దేవునికి స్తోత్రం. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీని గురించి చెప్తా ఉంటాయి. చూడండి, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక నీటి గుర్రం. ఈ గుర్రానికి దేవుడు దాన్ని సృజించిన వాడు దానికి ఒక ఖడ్గాన్ని ఇచ్చాడంట. కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన ఏంటో తెలుసా? దానికి దేవుడు వచ్చి తోకను కత్తిలాగా ఇచ్చాడంట. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దాని తోక దానికి కత్తి లాంటిదంట. ఒకసారి నేను అనుకుంటున్నాను, బహుశా నా అంచనా కరెక్ట్ అయితే, ఎవరైనా దాన్ని శత్రువులు అటాక్ చేయడానికి వస్తే వేటగాళ్ళు వచ్చి దాన్ని పట్టుకోవాలా, తన వల్ల వేసుకోవాలని చెప్పి వేటగాళ్ళు వస్తే ఈ నీటి గుర్రం యొక్క తోక ఇట్లా లేచి నిలబడుతుందేమో. ఎట్లా నిలబడుతుందేమో. ఎట్లా ఇంకా దాంతో ఇట్లా ఇసిరింది అనుకోండి, పొదునుగా ఒకవేళ కోసుకుపోయి ఉండొచ్చు. ఒకవేళ నా అంచనా కరెక్ట్ అయితే దేవుడు దానికి ఇచ్చిన పన్ను, కత్తి లాంటి పన్నులు, ఒకవేళ కత్తికున్న పదునైనటువంటి పన్ను ఒకవేళ దేవుడు పెట్టాడేమో. ప్రియమైన వాళ్ళారా, ఇది ఈ నీటి గుర్రాన్ని గురించి వేరెక్కడ బైబిల్లో ప్రస్తావించబడలేదు, ఒక యోబు గ్రంథంలో తప్ప. అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మర్మంగా దీని గురించి అన్ని విషయాలు వివరించారు. కొంతమంది ప్రవక్తలు వివరించిన సంగతులున్నాయి, కొంతమంది యాజకులు వివరించిన సంగతులున్నాయి, కొంతమంది దైవజనులు వివరించిన సంగతులు ఉన్నాయి. కానీ ఈ నీటి గుర్రాన్ని మాత్రం సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ యోబుకు అన్ని విషయాలు వివరంగా చెప్తున్నాడు. దాన్ని సృజించినటువంటి వాడు, దానికి ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు. బహుశా తోక ఒక ఖడ్గంగా ఉండి ఉండవచ్చు. ఒకవేళ దానికి పదునైనటువంటి పన్ను ఒకవేళ ఖడ్గంగా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా దేవుని వాక్యం చెప్పే సంగతి, ఈ దానికి ఒక ఖడ్గం ఇవ్వబడి ఉంది. ఈ ఖడ్గాన్ని నేను దేంతో పోలుస్తున్నానంటే, ఫస్ట్ ఆహారాన్ని ఉపదేశంతో కంపేర్ చేశాను, బలాన్ని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో కంపేర్ చేశాను. ఈ ఆయుధాన్ని నేను దేంతో పోలుస్తున్నానంటే దేవుని వాక్యంతో పోల్చుతున్నాను, దేవుని యొక్క వాక్యంతో పోలుస్తున్నాను. ఎట్లా అని చెప్పి మీ అడగొచ్చు. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యానికి వెళ్తే అక్కడ దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యంలో, మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని ఉంది. 6:17. మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చూడండి, అక్కడ మనం చదివాము, ఆ నీటి గుర్రానికి దాన్ని సృజించిన వాడు దానికి ఒక ఖడ్గాన్ని ఇచ్చాడంట. ఆ ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యమే ఆ ఖడ్గం. దేవుని నమ్మిన బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో దేవుని వాక్యం ఉండాలా. చాలా మందికి వాక్యం అంటే పడదు. వాక్యమే మనకు ఎప్పుడు ఉండాలా. అందువల్ల మీరు ఎవరితో మాట్లాడుతున్నా దేవుని వాక్యమే బయటికి రావాలా, అంతే తప్ప గొప్పతనం రాకూడదు. ప్రియమైన మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎప్పుడైనా మాట్లాడండి, ఎక్కడైనా మాట్లాడండి. ఫోన్లో మాట్లాడండి, సెల్ ఫోన్లో మాట్లాడండి, లేకపోతే బస్సులో వెళ్ళేటప్పుడు మాట్లాడండి, ఊర్లో ఉన్నప్పుడు మాట్లాడండి, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడండి, ప్రయాణం చేస్తున్నప్పుడు మాట్లాడండి, పొలంలో ఉన్నప్పుడు మాట్లాడండి, దారిలో ఉన్నప్పుడు మాట్లాడండి. తప్పు కాదు. కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరితో సంభాషిస్తున్నావో వాళ్లకు దేవుని వాక్యాన్ని చెప్పాలా. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఎవరికి చెప్పకుండా ఆ రోజు నిద్రపోబాకండి. కనీసం నీకు తెలిసిన ఒక వాక్యమైనా దేవుని పిల్లలకు చెప్పండి. ఒకవేళ నీకు బైబిల్ చదవడం రాదా,
ఆదివారం నీకు ఏ వాక్యాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడో దాని గురించి మా సంఘంలో ఇలా వాక్యం చెప్పాడు మా బ్రదరు అని చెప్పి వాక్యం చెప్పండి. ఒకవేళ బైబిల్లో ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి మీకు వల్ల చేత కాకపోతే కథ రూపంలో చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనకు కత్తి లాంటిది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనకు ఉండాలా, దేవుని వాక్యం మనకు ఉండాలా. నేను ఒక ఊర్లో వాక్యం చెప్తా అందరు కత్తులు కొనుక్కోండి అని చెప్పిన. ఏం చెప్పాను? అందరు కత్తులు కొనుక్కోండి అని చెప్పిన. అప్పుడు నాతో ఒక పెద్దక్క సేవ చేస్తా ఉండేది పెంతుకొస్త సంఘంలో. ఆమె పేరు హెలెన్. ఆమె వచ్చి కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె. ఒకరోజు ఈ ఆదివారం ఇట్లా కత్తులు కొనుక్కోండి అని చెప్పే లోపల మరుసటి వారం ఒక గోని సంచి నిండా ఒక తల్లి కత్తులు తీసుకొచ్చింది చర్చికి. గోని సంచి నిండా కత్తులే తీసుకొచ్చేసి, అక్క బ్రదర్ పోయిన ఆదివారం కత్తులు కొనుక్కోమన్నాడు కదా, కొన్నానక్క నా కత్తులు అని. ఏం కత్తులు చూపి అని చెప్పింది. ఆమె చెప్పేసింది, అక్క ఇది వచ్చి కట్లు నరికే కత్తి అనేది పదునుగా ఉంది. ఇంకో కత్తి చూపించింది, అక్క ఇది కోడి కోసే కత్తి అక్క అనింది. ఇంకో కత్తి చూపించింది, అక్క ఇది కూరగాయలు నరికే కత్తి అక్క అని చెప్పింది. ఈ కత్తులున్న అన్ని కత్తులు తీసుకొచ్చింది ఆమె సంచికేసి. చూడండి, కత్తి అనేది ఏంటి చెప్పండి? కత్తి అనేది ఇదే కత్తి అంటే, ఇదే ఖడ్గం, ఇదే కత్తి అంటే. బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఓసారి 12వ వాక్యాన్ని చదివితే, దేవుని వాక్యం రెండంచులైన వాడి అయిన ఎటువంటి ఖడ్గం కంటే పదునైనదిగా కీళ్లలోనూ మూలుగుల్లోనూ చుచ్చుకెళ్లేటట్లు దేవుని వాక్యం చెప్పబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే. దేవుని వాక్యము సజీవమై బలము గల రెండంచుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇప్పుడు ఇది కత్తి, ఇది ఖడ్గం. దేవుని వాక్యమే మనకు ఖడ్గం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ నీటి గుర్రానికి ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు. ప్రియమైన ఆ ఖడ్గంతోనే అది తనకు వ్యతిరేకంగా లేచే శత్రువులను అది హతమారుస్తుంది. ఎవరైనా తనకు జోలికి వస్తే వాళ్లతో ఖడ్గంతో యుద్ధానికి వెళ్తాది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని పిల్లల యొక్క జీవితాల్లో కూడా ఈ ఖడ్గం ఉండాలా. అందువల్ల ఈ ఖడ్గం మీకు ఎప్పుడు ఉండాలా. నాకు ఖడ్గం ఉంది బ్రదర్ అని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తి చూపించండి, ఖడ్గం నాకు ఉంది అనేవాళ్ళు. ఖడ్గాన్ని తీసుకుని చూపించండి. కొంతమందికి చిన్న ఖడ్గాలు ఉన్నాయి, చిన్న కత్తులు ఉన్నాయి. చిన్న కత్తులు కాదు, పెద్ద కత్తులు తెచ్చుకోవాలా. పెద్ద కత్తి అంటే ఏంది? పాత నిబంధన క్రొత్త నిబంధన పెద్ద ఖడ్గం అంటే. మనకు ఖడ్గం ఉండాలా, మనకు పెద్ద ఖడ్గం ఉండాలా. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే, చిన్న కత్తి కొన్నిసార్లు చిన్న కార్యాలకి కొన్ని కత్తులు పనిచేస్తాయి. ఒక పెద్ద దాన్ని కొయ్యాలంటే ఏ కత్తి కావాలా? ఏమ్మా నీ దగ్గర ఉండేది పెద్ద కత్తే, ఇంతకు చిన్న కత్తే? రైట్, పెద్ద ఖడ్గం ఉండాల. సరే, అప్పుడు ఈ దేవుని వాక్యం ప్రకారంగా ఆ యొక్క నీటి గుర్రానికి దేవుడిచ్చింది మూడవది ఆయుధం. ఆయుధమే ఖడ్గం. టైం అయిపోతా ఉంది. నేను 4వ విషయానికి వెళ్తున్నాను. నాలుగవది ఏంటి? దానికి ఉన్న స్థలము. దీని గురించి 21వ వచనం 22వ వచనంలో ఉంది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 21, 22 వచనాలు రెఫర్ చేసుకోండి. తామర చెట్ల క్రింద ఒకటి జమ్ముగడ్డి మరుగునను పరల్లోను అది పండుకొనును. తామర చెట్టు నీడను అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఇది నదిలో నిర్వంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును అని చెప్పి రాయబడి ఉంది. ఇది నేను దేనితో కంపేర్ చేస్తున్నానంటే, దాని నివాసము అని చెప్పే దీన్ని కాపుదలను చూపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తాను ఎక్కడ ఉన్నాడంటే ఆ స్థలం సేఫ్ ప్రాంతమై ఉండాల. భూమి మీద చూడండి, మనిషి ఉదయం నుండి సాయంకాలం దాకా ఎక్కడెక్కడికి తిరిగినా సాయంకాలానికి తన ఇల్లు చేరాల. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏ గూటి పక్షులు ఎప్పుడు చేరుకుంటాయంట? సాయంకాలం. దేవునికి స్తోత్రం. అంటే మనిషి
తన యొక్క మనుగడలో, తన దైనందిన జీవితంలో ఎన్ని పనులు చేసుకున్నా, వ్యాపారానికి వెళ్ళినా, కూలికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, తన పొట్టకూటి కొరకు ఎక్కడికి వెళ్ళినా తాను నివసించే తన యొక్క నివాసానికి వచ్చేయాలి. ఎందుకు దేవుడు ఈ నివాసాన్ని దేవుడు పెట్టాడు? కూడు, గూడు, గుడ్డ, ఇది 3 దేవుడు పెట్టిన ఒక వరం. కూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా, గూడు లేకపోయినా ఇబ్బందులే. అందుకే కూడు, గూడు, గుడ్డ. చెప్పండి. మీరు అట్లా చెప్తే మాకే చెప్పండి. రావట్లేదు. కూడు, గూడు, గుడ్డ. చెప్పండి. కూడు, గూడు, గుడ్డ. చెప్పండి. ఒకటి కూడు, రెండవది గూడు, మూడవది గుడ్డ. అప్పుడు దీనికి దేవుడు ఒక నివాసాన్ని ఇచ్చాడు. ఆ నివాసమే కాపుదల. అంటే సేఫ్ జోన్ లో ఇది ఉంది. ఇది అక్కడ అరణ్యంలో, ఇక్కడ అక్కడ కనబడటం లేదు. ఇది ఎక్కడుందంటే తామర చెట్టు క్రింద. చెప్పాలంటే దీనికి ఒక్కొక్క దాని గురించి గంట చెప్పవచ్చు, కానీ ఒక్క మాటలో చెప్తున్నాను. దీనికి దేవుడు చుట్టూ కూడా కాపుదల కలిగిన ఒక ప్రాంతాన్ని దేవుడు దీనికి ఇచ్చాడు. మనం కూడా దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క కాపుదలలో మనం ఉండాలా. ప్రియమైన వాళ్ళరా, ఒక దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో దేవుడు 7 స్థలాల్లో ఉంటాడు. దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో 7 స్థలాల్లో ఉంటాడు. అందువల్ల నేను అప్పుడప్పుడు మీతో చెప్తుంటాను. ఒకటి, మన దేవుడు మన ముందున్నాడు. రెండవది, మన దేవుడు మన వెనకున్నాడు. మూడవది, మన దేవుడు మన పైన ఉన్నాడు. నాలుగవది, మన దేవుడు మన క్రింద ఉన్నాడు. ఐదవది, మన చుట్టూ ఉన్నాడు. ఎవరున్నాడు? మన చుట్టూ ఉన్నాడు. ఆరోది, మనతో ఉన్నాడు. ఆరోది మనతో ఉన్నాడు. ఏడోది చాలా చాలా ముఖ్యం, మనలో ఉన్నాడు. నేను ఈ ఒక్కసారి చెప్తాను, ఈసారి మీరు చెప్పాలా. ఒకటి, ముందున్నాడు. రెండవది, వెనకాల ఉన్నాడు. మూడవది, పైన ఉన్నాడు. నాలుగవది, క్రింద ఉన్నాడు. ఐదవది, చుట్టూ ఉన్నాడు. ఆరోది, మనతో ఉన్నాడు. ఏడవది, మనలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఒకటి, 2, 3 పైన, 4 క్రింద. వెరీ గుడ్. 5 మన చుట్టూ ఉన్నాడు. ఓకే. 6 మనతో ఉన్నాడు. రైట్. 7 మనలో ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికీ బైబిల్ ఆధార వాక్యాలు ఉన్నాయి. యుగ సమాప్తి వరకు అనేటువంటి మెసేజ్లో దీన్ని గురించి ఒక్కొక్క దాన్ని గురించి 10 నిమిషాలు వివరించడం జరిగింది. అవును, ఒక వ్యక్తి తన జీవితంలో ఇట్లా సేఫ్ గా ఉండాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ ముందు వెళ్ళాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెనకాల నీ దేవుడు ఉన్నాలా. నువ్వు ఎక్కడెళ్ళినా నీ పైన దేవుడు ఉండాలా. నువ్వు ఎక్కడెళ్ళినా క్రింద ఉండాలా. ప్రియమైన నువ్వు ఎక్కడున్నా నీ పక్కన దేవుడు ఉండాలా. నువ్వు ఎక్కడున్నా నీలో దేవుడు ఉండాలా. మీకు తెలుసో తెలియదో, ఒక్క దోమ కాటు చాలు, ఒక చిన్న దోమ కరిస్తే చాలు. ఏమొస్తుంది? మలేరియా. ఒక చిన్న దోమ కరిస్తే చాలు. దేవుని కాపుదల లేకపోతే మనం బ్రతకలేం. నేను మెడ్రాస్ లో ట్రైనింగ్ లో ఉన్న రోజులు అవి. మెడ్రాస్ లో మెరీనా బీచ్ ఉంది. మెరీనా బీచ్ నేను చూస్తానని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తండి. మెరీనా బీచ్. సరే, అందరు ఒకరు కూడా చూడలేదు కాబట్టి తీసుకెళ్లి చూపిస్తా. మెరీనా బీచ్. అక్కడ శ్రీయాని అరంగం అని ఒక స్థలం ఉంది. గొప్ప గొప్ప నాయకులు మీటింగ్స్ పెట్టుకుంటారు. క్రైస్తవ సభలు కూడా ఎక్కువగా జరుగుతుంది. చాలా ఆహ్లాదకరమైన స్థలం, చాలా ఎక్సలెంట్ ప్లేస్. చల్లటి 4 గంటలు అయితే చాలు, చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. కొంచెం ముందు చూస్తే పెద్ద హైవే రోడ్ ఉంది. పక్కలో పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇంకా అమ్ముకునే వాళ్ళేమి, కొనేవాళ్ళేమి, ఆ యొక్క ఉల్లాస స్థలానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక ఆయన మన మీటింగ్ జరిగింది. అక్కడ ఒక ఆయన సాయంకాలం వేళ ఒక స్కూటర్లో వెళ్తా ఉన్నాడు. స్కూటర్ మీద బైక్లో వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్తుంటే పాపం పిల్లలు, ఆడుకునే పిల్లలు గాలిపటం వదిలారు. గాలిపటం వదులుతా ఉంటే అక్కడ పోటీ ఏందో తెలుసా? ఎవరి గాలిపటం ఎంత ఎత్తులు ఎగురుతాదో, ఎక్కువసేపు ఎవరిదైతే ఆకాశంలో అలా ఉంటాదో వాళ్లకు ప్రైజ్ ఇస్తారు. ఒక గాలిపటాన్ని తెంచేస్తే తెగిపోయిన గాలిపటం వాడు అతను ఎంతైనా తనకు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ముందే బెట్లు వేసుకుంటారు. డబ్బులు ఇంత 1000 రూపాయలు అని పందెం కాస్తారు.
అట్లా గాలిపటం వదులుతా ఏమైంది తెలుసా, చాలా గాలిపటాన్ని ఒక గాలిపటం తెంచేసింది. అప్పుడు పాపం ఈ గాలిపటం పోగొట్టుకున్నారే వాళ్ళు, కనీసం ఈ దారమైనా మిగిల్చుకుంటామని చెప్పేసి దారం చుడుతా ఉన్నారు. దారం చుట్టు, నేను కళ్ళారో చూసింది చెప్తున్నా, దారం చుడుతున్నారు. అది మామూలు దారం కాదు ప్రియమైన వాళ్ళరా, దాన్ని మద్రాస్ వాళ్ళు మాంజా నూలు అంటారు. మన ప్రాంతంలో టంగూస్ అంటారు. టంగూస్ లాంటిదే కానీ టంగూస్ కాదు. ఆ దారాన్ని ఎట్లా తయారు చేస్తారంటే, మన ఈ ట్యూబ్లైట్ ఉంది కదా, ఈ ట్యూబ్లైట్లను బాగా దంచుతారు, పొడి చేసి చేతికి బ్లౌజ్ వేసుకొనేసి ఫెవికాయిల్ తీసుకొని దారానికి పూసి ఈ దంచినటువంటి ఏది దంచిందే ఆ ట్యూబ్లైట్ యొక్క పొలుకులను దంచేసి దాన్ని ఆ దారానికి రాస్తారు. ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎందుకంటే పైకి గాలిపటం ఎగరేసేటప్పుడు ఎక్కువసేపు ఎవరైనా పోటీకి వచ్చి గాలిపటాన్ని ఒకవేళ దాన్ని తెంచాలని ప్రయత్నిస్తే, ఎవరు తెంచాలనుకుంటారో వాళ్ళు గాలిపటం తెంచేదానికి వాళ్ళు బాగా ఆ ట్యూబ్లైట్ పొడిని అట్లా చేస్తారు. అట్లా పాపం తెగిపోయిన గాలిపటాలు వెళ్ళిపోయినాయి, కనీసం దారమైన మిగిలినని చెప్పి దారం చుడుతా ఉన్నారు. జరిగిందంటే తెలుసా, ఒక బైక్ మీద వచ్చేసి వేగంగా వచ్చింది, ఇక్కడ కోసుకునింది, కుత్తికి దగ్గర, కళ్ళారు చూసి చెప్తున్నా, కోసుకునింది. ఉన్నట్లుండి ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. దారిలోనే ఇంకొక 3 నిమిషాలు 4 నిమిషాలు హాస్పిటల్కు చేరిపోబోతున్నాడు అనే టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యి రక్తం ఎక్కువగా బయటికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి చచ్చిపోయాడు, దారిలోనే చచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కాపుదల లేకపోతే మనం బ్రతకలేం. ఆఫ్టర్ ఆల్ ఒక దారం ఓ మనిషి ప్రాణాన్ని తీసుకునిందంటే ఆలోచించండి. దేవుని కాపుదల లేకపోతే మనం బ్రతకలేం. మన ముందు దేవుడు ఉండాలా, మన వెనకాల దేవుడు ఉండాలా, మన పైన దేవుడు ఉండాలా, మన క్రింద దేవుడు ఉండాలా, మన చుట్టూ దేవుడు ఉండాలా, మనతో దేవుడు ఉండాలా, మనలో దేవుడు ఉండాలా. ఈ నీటి గుర్రానికి దేవుడు ఒక నివాసాన్ని ఏర్పరిచాడు. ప్రియమైనోళ్ళరా, ఈ నివాసం అనేది కాపుదలను చూపిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో 34వ కీర్తనలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించుదురు అని చెప్పి రాయబడి ఉంది. 34వ కీర్తన 7వ వాక్యం. 34వ కీర్తన 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. చూడండి, దూత మనకు కావలి కాస్తారు. దేవుడు మన ముందు ఎప్పుడు 2 దూతలను దేవుడు పెట్టి ఉంటాడు. వాళ్ళు మన పాదాలు తొట్టిల్లకుండా, మనం అడుగులు జారకుండా ఉండడానికి దేవదూతలు పెట్టి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన చుట్టూ ఫస్ట్ దూతలు ఉంటారు, రెండవది మన దేవుడు కూడా మనతో ఉంటాడు. బైబిల్లో 127వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడంట. చూడండి, దేవుని వాక్యంలో 125వ కీర్తన 2వ వాక్యం. 125వ కీర్తన 2వ వాక్యం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు. చూడండి, చుట్టూ అని 2 సార్లు చూస్తాం. 34వ కీర్తన 7వ వాక్యంలో మన చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఇక్కడ 125వ కీర్తన 2వ వాక్యంలో మన చుట్టూ ఎవరు ఉన్నారంట? నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు ఉన్నాడు. అంటే మనలను రెయ్యైనా పగలైనా కునుకుగా నిద్రపోకుండా మన దేవుడు కాపాడుతున్నాడు. టైం ఎక్కువ అయిపోతుంది. సరే, అప్పుడు దీని నివాసం అనేది ఇది కాపుదలను చూపిస్తుంది. సరే, ఇది 4th. 5వ విషయానికి వెళ్దాం. 5వది దానికి ఉన్న ధైర్యము. చూడండి, 5వ విషయం దానికి ఉన్న ధైర్యము. యోబు గ్రంథం 40వ అధ్యాయం 23వ వాక్యం. యోబు గ్రంథం, ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు. నదీ ప్రవాహములు పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చిన అది యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. ధైర్యాన్ని విడవదంట. ఈ రోజు మనకు ధైర్యం ఉందా లేదా? అయిపోయింది, ముగించేస్తాం. మనకు ధైర్యం ఉందా? ఉంది, మనకు కూడా ఉంది. అధైర్యం ఉంది. ఏముంది మనకు? అధైర్యం ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అధైర్యం రాకూడదు. వాక్యం చెప్పే నాకైనా, వాక్యం వింటున్న మీకైనా
మనుషులం కొన్నిసార్లు అధైర్యాలు వస్తుంటాయి. నేనేమైపోతానో అనే అధైర్యం వస్తుంది, నా భవిష్యత్తు ఏమైపోతుందో అనే అధైర్యం వస్తుంది, నాకున్న ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందో అధైర్యం వస్తుంది. కానీ మన జీవితంలో అధైర్యం రాకూడదు. మనుషులం కాబట్టి అధైర్యాలు వస్తుంటాయి, కానీ మనం మాత్రం ధైర్యంగా ఉండాలి. తనకు తెలుసు, ఏం తెలుసా నీటి గుర్రానికి? నన్ను పుట్టించిన వాడు నాకు ఉన్నాడు, ఆయన నన్ను అర్ధాంతరంగా వదిలేయడు అనేటువంటి ధైర్యం దీనికి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఒక దేవుని నమ్మిన బిడ్డ ధైర్యంగా ఉండాలి ఎప్పుడు. ఎట్లా ధైర్యం ఉండాలి తెలుసా? జరిగిన ఈ సంగతి చెప్పి ముగిస్తాను. కనిగిరిలో మనకు ఒక విశ్వాసి ఉన్నాడు. కనిగిరిలో మనకు ఒక విశ్వాసి, చాలా మంచి వ్యక్తి, చాలా ధైర్యవంతుడు కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్నంతా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఒకరోజు ఆయన నాగుపాము కరిచేసింది. బాగా వినండి, నాగుపాము కరిచేసింది. నాగుపాము కరిచేస్తే ఈ వ్యక్తి అనుకున్నాడు, నాగుపాము కరిసి ఎవరైనా చచ్చిపోతారు. ఆయన అనుకున్నాడంట, నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి, అంతమంది చచ్చిపోయింది నాకు తెలుసు, దాఖలాలు తెలుసు, నేనే ఎట్లా చచ్చిపోయేది ఖాయం. కానీ చచ్చిపోయే ముందు ఇది నన్ను కరిసింది కాబట్టి దీన్ని నేను ఎట్లాగైనా కరిసేయాలా అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? తను ఏ పాము అయితే కరిసిందో దాన్ని పరిగెత్తుకొని పోయి పట్టుకున్నాడు. దాన్నే తను ఏ పాము, నాగుపాము కరిసిందో ఆ పామును పట్టేసి ధైర్యం వేసుకున్నాడు, ఇది నన్ను కరిసింది, నేను చచ్చిపోతుంది ఖాయం అని చెప్పేసి దీన్ని పట్టుకుని కరిసేసాడు. నాగుపామును కరిసేసాడు. రియల్ గా జరిగిన సంభవాన్ని చెప్తున్నా. ప్రియమైన వాళ్ళరా, కొన్ని నిమిషాల లోపల ఏమైంది తెలుసా? ఆ పాము గిలగిలని కొట్టుకుని చచ్చిపోయింది. ఈయన చావలేదు. హల్లెలూయా! ఈయన చావలేదు. అందరూ వాళ్ళు వీళ్ళు పక్కల వాళ్ళు, ఇరుగు వంటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, కట్టుకున్న భార్య పిల్లలందరూ వచ్చేసి మన ఆయన చచ్చిపోతాడు అని ఏడుస్తుంటే ఈయన ఏమన్నాడు తెలుసా? నేను చావనులే బాబు అంటున్నాడు. నాయన ఎందుకు చావు అంటే, నా విషయం దానికి ఎక్కింది కానీ దాని విషయం నాకు ఎక్కలేదు అంటున్నాడు. ఏందో నిజమా కాదా అని చెప్పేసి ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. చూస్తే ఎంత పరీక్షించినా ఈయనలో విషయం లేదు. ఆఖరికి ఆ పెద్ద ఆయన ఒక విషయం చెప్పాడు, ఆ పాము విషయం నీకు ఎక్కింది, నువ్వు దాన్ని కరిసావు కాబట్టి నీ విషయం దానికి ఎక్కిపోయింది, అందువల్ల ఇప్పుడు నీకు విరుగుడు అయిపోయింది, నీకు విషయం లేదు, నీకు ఇంకా ఎక్కువ ఆయుష్ ఉంది, నువ్వు ఇంకా కలకాలం బ్రతుకుతావు. నేను ఆయన ఒకరోజు పిలిపిస్తాను, ఇక్కడికి మీకు చూపిస్తాను. నాగుపాము కరిసింది, కానీ ఒక సంగతి నేను చెప్తున్నాను, ఆయన జీవితంలో ఎందుకు చావు రాలేదంటే ధైర్యం. చూడండి, మనం ఒకవేళ మనలో నాగుపాము కరిసింది అనుకో, మేఘాలు చేసేసి ఒకవేళ 2 నిమిషాల్లో మనం ప్రాణం పోబోయే ముందు కూడా మనం ఏదో గందరగోళం చేసేస్తే చచ్చి ఉంటాం, నేనైనా మీరైనా. కానీ ఆయన అట్లా చేయలే, ధైర్యంగా ఉన్నాడు. నన్ను కరిసింది కదా, నేను ఈ పామును కరవాలని కరిశాడు, బ్రతికిపోయాడు. రియల్ జరిగిన సంభవం చెప్తున్నా. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, దానికి కలుగు బహుమానం గొప్పది అని చెప్పి బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, మీ ధైర్యమును మీరు విడిచిపెట్టబాకండి, దానికి కలుగు బహుమానం చాలా గొప్పది అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఓసారి ఆ వాక్య భాగానికి వెళ్దామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం, హీబ్రూ 10:35, హెబ్రీ 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును, దానికి ప్రతిగా ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును, దానికి ప్రతిగా ప్రతిఫలము గొప్ప బహుమానం ఉందంట. చూడండి, దేవుని వాక్యం చెప్పబడుతుంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. చూడండి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. ఆ గొప్ప బహుమానమే మన ప్రాణం. అందువల్ల ధైర్యంగా దేన్నైనా ఫేస్ చేయాలా, ధైర్యం ఉండాలా. నా జీవితంలో నన్ను ఇన్నేళ్లు దేవుడు కాపాడాడు, ఇంకా నన్ను కాపాడగలడు అనేటువంటి ధైర్యం మనకు ఉండాలా. ఈ నీటి గుర్రానికి ఇటువంటి ధైర్యం ఉంది. ప్రియమైన అందరూ కళ్ళు మూయండి, నేను ఈ మెసేజ్ ముగిస్తున్నాను.
ఆఫ్టర్ ఆల్ ఈ నీటి గుర్రానికి ఇంతటి అనుభవం ఉందంటే, ఈ ధైర్యాన్ని నేను దేంతో పోలుస్తున్నానంటే విశ్వాసంతో పోలుస్తున్నాను. ధైర్యాన్ని విశ్వాసంతో, ఆహారాన్ని ఉపదేశంతో, బలాన్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో, ఆయుధాన్ని దేవుని వాక్యంతో, దాని నివాసాన్ని కాపుదలతో, దాని ధైర్యాన్ని విశ్వాసంతో కంపేర్ చేశాను. అందరూ కళ్ళు మూద్దాం. ఈ నీటి గుర్రం నుండి దేవుడు మనకు నేర్పించిన సత్యాలు గొప్పది. ఆఫ్టర్ ఆల్ ఒక మృగానికి ఇంతటి శక్తి, ఇంతటి ఔన్నత్యం ఉందంటే దానికంటే ఎన్నో రెట్లు గొప్ప వాళ్ళమైన మాకు దేవా నీ సహాయం ఉంచు నాయనా. 5 జ్ఞానం కలిగిన జంతువు కంటే 6 జ్ఞానం కలిగిన మాకు నువ్వు సహాయం చేయి ప్రభు అని అడుగుదామా? అందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ టైంలో అందరూ కూడా మౌనంగా ఉండకుండా, ఎవరు నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. 2-3 నిమిషాలు ఈ కూటం ముగించబడబోతుంది. ఈ పాట వింటున్నప్పుడు దేవా ఆ నీటి గుర్రం నుండి నాకు నేర్పించిన సత్యాలను బట్టి నీకు వందనాలు నాయనా. నా జీవితంలో నాకు కూడా ప్రభువా నీవిచ్చే ఆహారం, నీవిచ్చే బలం, నీవిచ్చే ఆయుధం, నీవిచ్చే నివాసం, నీవిచ్చే ధైర్యాన్ని నేను నా జీవితంలో రిన్యూ చేసుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని అడుగుదామా? ఎవరెవరు ఆ ప్రభువును వేడుకోబోతున్నారో వాళ్ళ మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి రాబోతుంది. వాళ్ళ మీదకి దేవుని యొక్క అనంత ఆశీర్వాదపు యొక్క అభిషేకం దిగి రాబోతుంది. దేవుని సన్నిధిలో మనమందరూ ఆత్మలో నింబడి దేవుని యొక్క శక్తి గల వాక్యానికి, దేవుని యొక్క అభిషేకానికి లోనవుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంచరించే వేళ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకే సమయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల మనలను ఏలుబడి చేసే సమయం అందరూ కూడా ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా, ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభు అని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండబాకండి, దేవుని యొక్క